విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 42 ఫ్లాట్ల కూల్చివేతలపై భవానీపురం హైవేపై బాధితులు ధర్నాకు దిగారు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు భవానీపురం బాధితులు. తమ సమస్యలను సీఎంకు వివరించాలనుకున్నారు. సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చినా పట్టించుకోకుండా తమ ఇళ్లు కూల్చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భవానీపురం బాధితులను రేపు ఉదయం కలుస్తానని చెప్పారు స్థానిక ఎస్ఐ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం వివరాలు అందించడానికి విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, ఏంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? బాధితులు ఏమంటూ ఉన్నారు? లోకల్ ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. చక్రి, కొద్దిసేపటి క్రితమే భవానీపురం బాధితులు సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం రాత్రి 10:30-11 గంటల ప్రాంతం కావడంతో సీఎం చంద్రబాబు కూడా కొంత బిజీ షెడ్యూల్తో ఉన్నారు. గౌతమ్ అదానీతో సమావేశంలో ఉన్నారు కాబట్టి స్థానిక ఎస్ఐ వచ్చి వాళ్ళకి సర్ది చెప్పి ప్రస్తుతం లిఖితపూర్వకంగా మీరు ఒక కంప్లైంట్ చేస్తే కనుక రేపు ఉదయం తీసుకుని, అంటే మీరు అందరూ గ్రూపుల వారీగా వచ్చినా పర్వాలేదు, లేకపోతే విడివిడిగా కంప్లైంట్ చేసినా పర్వాలేదు, లిఖితపూర్వకంగా తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన వివరాలు సీఎం అధికారులకు తెలియజేస్తానని స్థానిక ఎస్ఐ చెప్పడం జరిగింది. వాళ్ళు కొంతసేపు ఇక్కడ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నా కూడా మా భవనాలు కూల్చారు, మాకు ఇల్లు వాకిలి లేని పరిస్థితి ప్రస్తుతం అయిపోయింది. 42 మంది బాధితులు ఉన్నాం. మేము ఇప్పుడు ఈ రాత్రి ఎక్కడ ఉండాలి, ఇంటికి వెళ్ళినా ఉండడానికి లేదు, ఇక్కడే ఉంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అక్కడ పోలీసు అధికారులు వచ్చి సమస్యని తీసుకుని ఈ టైంలో సీఎంను కలవడం సాధ్యం కాదు కాబట్టి తమ సమస్య సీఎం దృష్టికి రేపు తీసుకెళ్తామని ప్రధానంగా చెప్పడం జరిగింది. వీళ్ళ కంప్లైంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రస్తుతం చెప్పేది అక్కడ నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు తమ భవనాలను ఒక ఇన్హ్యూమన్గా కూల్చివేయడం జరిగింది. రాత్రి ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితిలో తాము ఉన్నామని ప్రధానంగా భవానీపురం బాధితులు చెప్తూ ఉన్నారు. భవానీపురం రోడ్డు మీద కొద్దిసేపు బైఠాయించిన తర్వాత 10:30 ఆ ప్రాంతంలో వాళ్ళు సీఎం నివాసానికి రావడం జరిగింది. అప్పుడే సీఎం చంద్రబాబు అదానీతో మీటింగ్లో ఉండటం, లోపలికి వెళ్ళలేని పరిస్థితి, భద్రతా కారణాలు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు రేపు కలవమని చెప్పారు. రేపు ఉదయం 7 గంటలకి స్థానిక సీఐకి తాడేపల్లిలో ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత ఫర్దర్గా సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లిన తర్వాత సీఎం ఏ రకంగా స్పందిస్తారు, లేకపోతే లోకల్గా ఉన్న భవానీపురానికి సంబంధించి ఎంపీ కావచ్చు, లేకపోతే అక్కడ విజయవాడ సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ సమస్య మీద ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. యాక్చువల్గా అయితే 42 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ సమస్యను చెప్పుకోవడం కూడా జరుగుతుంది. సీఎం దగ్గరికి కూడా వచ్చారు. సీఎంఏ తమ సమస్యకి పరిష్కారం చూపించాలి, తగిన న్యాయం చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న టైంలో అది కలవడం సాధ్యం కాదు కాబట్టి వాళ్ళకి ఎస్ఐ రేపు పొద్దున్న రావాలని చెప్పడం జరిగింది. ఆ సూచన మేరకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసిన తర్వాత, లేకపోతే ఇప్పుడున్న డేటా ప్రకారం రేపు సీఎం దృష్టిలోకి సమస్య తీసుకెళ్ళి ఏ రకమైన పరిష్కారం వస్తుంది, బాధితులకు ఏ రకంగా న్యాయం చేస్తారనేది మనం చూడాల్సి ఉంది.